హలో! నమస్తే. వెల్కమ్ టు కీర్తి రెడ్డి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఐ నో ఇట్స్ బీన్ వెరీ లాంగ్ నేను వీడియోస్ పోస్ట్ చేసి. అన్‌ఫార్చునేట్‌లీ ఐ కాంట్ డూ ఇట్ అనమాట. వెనెవర్ వి ఫీల్ లో మేమైతే తిరుమలకి వెళ్ళిపోతాము. బ్యాగ్స్ అన్నీ ప్యాక్ చేసుకొని. ఇది కూడా అట్లాంటి ట్రిప్పే. చాలా సడన్‌గా ప్లాన్ చేసుకున్నాము. అండ్ మాకు ఒక మెంటల్ పీస్ కావాలనిపిస్తే డివోషనల్ ట్రిప్ ఈజ్ ద బెస్ట్ థింగ్ అనిపిస్తది. ఒక పిల్లగా పనిచేస్తుంది అనిపిస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ ద హోటల్ రూమ్. ఇది కొంచెం హైవేకి దగ్గరలో ఉంది. చాలా బాగుంది అండ్ కొత్తదే అనుకుంటా. చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. చాలా ప్లెజెంట్గా ఉందన్నమాట. కింద రెస్టారెంట్ కూడా ఉంది. సో మనకి ఏ ఇబ్బంది కూడా ఉండదు. ఈసారి మీరు వెళ్ళినప్పుడు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే చేయొచ్చు. చాలా అయితే చాలా బాగుంది. అండ్ దిస్ టైం మేము ఏం ప్లానింగ్ చేసుకోలేదు కాబట్టి దర్శనం టికెట్స్ కూడా ఏమీ బుక్ చేసుకోలేదు. ప్రీ ప్లాన్ అయితే అట్లా దర్శనం టికెట్స్ అవన్నీ కూడా తీసుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు ప్లాన్డ్ అదంతా కాదు కాబట్టి కింద ఉన్న టెంపుల్స్ మట్టుకు అన్నీ కవర్ చేద్దాం అనుకున్నాము. ఎప్పుడు వచ్చినా కానీ చాలా హర్రీగానే వస్తాము. అన్ని కింద ఉన్న టెంపుల్స్ ఎప్పుడు కూడా అన్నీ కవర్ చేయలేదు. సో ఈసారి ఓన్లీ కిందవైనా కవర్ చేద్దాం అన్నట్టు. అండ్ మెయిన్లీ గంగమ్మ జాతర ఈరోజే లాస్ట్ డే అనమాట, విచ్ ఈస్ 13th మే అనుకుంటా. సో అది కూడా చూసుకుందాము. ఎప్పుడు చూడలేదు గంగమ్మ జాతర అంటే. అచ్యుత్ అయితే తీసుకెళ్ళాడు అనమాట. ఆ వ్లాగ్ అంతా కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ రూమ్కి రీచ్ అవ్వగానే నేను ఇంటి దగ్గర అంతా లంచ్ అంతా ప్రిపేర్ చేసుకొని వచ్చాము. సో ఇక్కడైతే లంచ్ చేయడానికి రెడీ అవుతున్నాం అనమాట. మా స్కందతో మామూలుగా ఉండదు. అన్నం తినిపించేటప్పుడు ఫుల్ సతాయిస్తాడు అసలు. ఇంకా అన్నం దగ్గరకు వచ్చేసరికి ఒక టాస్క్ అనమాట. పెద్ద టాస్క్ లాగా అనిపిస్తుంది నాకు. ఇంకా నేను గివ్ అప్ ఇచ్చేసి అచ్యుత్కే చెప్పేశాను, నా వల్ల కాదు వీరికి పెట్టడం, నువ్వే పెట్టేయి అని చెప్పి. వాడు చాలా చాలా అల్లరి చేస్తున్నాడు. ఈ మధ్య అయితే ఇంకెక్కువ అయిపోయింది. సెకండ్ బర్త్డే తర్వాత ఇంకా అసలు ఇప్పుడు అల్లరి చాలా అంటే చాలా ఎక్కువ అయిపోయింది. అదే మేము స్కూల్లో వేద్దామా అని అనుకుంటున్నాము స్కందాని. చూడాలి, ఇంకా అక్షరాభ్యాసం అదంతా అయిపోయాక కూడా స్కూల్లో అయితే వేసేస్తాము వీడిని కూడా. ఇంకా అచ్యుత్ వచ్చి తినిపిస్తే కానీ అప్పటి వరకు నన్ను ఫుల్ సతాయించిండు. అది కావాలి ఇది కావాలని చెప్పి. వాళ్ళ డాడీ పెడితే మాత్రం మూసుకొని తినేస్తాడనమాట. అట్లా ఉంటుంది మా స్కందతోని. నాకు అస్సలు భయపడడు. ఇంకా అందరు పిల్లలు అంతే కదా, ఎక్కువ మమ్మీకి భయపడరు, అందరు డాడీస్కే భయపడతారు. వీడు కూడా సేమ్ అంతే. నాకు అస్సలు భయపడడు. నన్ను అయితే ఆటలు ఆడిపిస్తాడు ఫుల్. అచ్యుత్ అయితే నేను పెడతా వాడికి, నువ్వు కూడా తినేసే. చాలా అప్పటికే 2 అయిపోయింది అనమాట. మేము 2కి అట్లా చెక్ ఇన్ చేసాము.
హోటల్లో. ఇంకా 2కి అప్పుడు తింటున్నాము. కాసేపు ఫ్రెష్ అయ్యాక మళ్ళీ టెంపుల్స్కి అదంతా కూడా వెళ్ళాలి కదా, ఒక హాఫ్ అన్ అవర్ అన్న రెస్ట్ తీసుకుందాం అన్నట్టు నేనైతే ఇంకా తినేస్తున్నాను. ఇంకా స్కందకు తినిపించినాక అచ్యుత్ కూడా తినేసాడనమాట. సమ్మర్స్ ఆర్ రియలీ హిట్టింగ్ హార్డ్ కదా. మేము ఒకవేళ దర్శనం టికెట్స్ తీసుకున్నా కానీ మేము దర్శనానికి వెళ్ళే వాళ్ళం కాదు. ఆ లైన్లో అయితే స్కంద 1 అవర్ కూడా ఉండలేకపోయేవాడు. చాలా వేడిగా ఉండే తిరుమలలో. పైనకైతే మేము పైనకు కూడా వెళ్ళాము. వెళ్ళి అక్కడ సిచ్యువేషన్ చూస్తే చాలా రష్గా ఉంది. అండ్ మోర్ ఓవర్ మాకు దర్శనం టికెట్స్ కూడా లేవు కదా, ఏదన్నా స్పెషల్ దర్శనం తీసుకొని వెళ్దామన్నా కానీ స్కంద అయితే 1 అవర్ కూడా ఉండేవాడు కాదు. ఇంకా అందుకని ఇంకా వెళ్ళలేదన్నమాట. నెక్స్ట్ డే అయితే అచ్యుత్ వాళ్ళ ఫ్రెండ్ది మ్యారేజ్ ఉంది తిరుమలలో. సో అదైతే అచ్యుత్ అటెండ్ అయ్యాడు. ఇంకా మేమందరం ముగ్గురం కూడా ఆ పెళ్ళికి అటెండ్ అయ్యి కనిపించేసి ఇంకా పైన అయితే బయట నుంచే దర్శనం దండం పెట్టుకున్నాము. దండం పెట్టుకొని ఇంకా మళ్ళీ కిందకు వచ్చేసి కింద టెంపుల్స్ అన్నీ కవర్ చేసామన్నమాట. ఇంకా నేను అదంతా కూడా వ్లాగ్ తీయలేదు. ఆ వేడికి అసలు మాకే ఎట్లనో అయిపోయిందనమాట. చాలా బేర్ చేయలేకపోయాము ఆ వేడి. ఇంకా స్కందతో అయితే అస్సలు అవ్వదు, మళ్ళీ ఎండ దెబ్బ తగులుతుంది అని చెప్పేసి మేము ఫాస్ట్గా అయితే కిందకు వచ్చేసాము. అట్లా ఉండే పైన సిచ్యువేషన్ అయితే. ఇంకా పైన అయితే ఇంకెక్కువ వేడిగా ఉంటుంది కదా. ఇంకా మళ్ళీ కిందకైతే వచ్చేసి ఆ నెక్స్ట్ డే నుంచి బ్లాగ్స్ అయితే ఇంకేం తీయలేదు. ఇది ఒక్కటే తీసాను ఆ రోజు. ఏదో చాలా రోజుల్లో అయింది కదా అని చెప్పేసి ఇంకా అక్కడికి వెళ్ళాక స్టార్ట్ చేశాను అనమాట. ఇక్కడైతే ఫ్రెష్ అప్ అయిపోయి మేమైతే గంగమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఏంటంటే స్కందకి ఆటో రైడ్స్ అంటే చాలా ఇష్టము. బెంగళూరులో కుదరదు కదా, ఇక్కడ అసలు ఆటోస్ కనిపించవు మా ఏరియాలో. ఇంకా స్కందకి ఆటో రైడ్ అంటే చాలా ఇష్టం అన్నట్టు. కార్ అయితే అక్కడ దగ్గరలో పార్క్ చేసి అక్కడి నుంచి అయితే ఆటో తీసుకొని అయితే గంగమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇంకా ఆ రోజే లాస్ట్ అనమాట గంగమ్మ తల్లి జాతర. సో మేము అనుకున్నాం అబ్బా ఫాస్ట్గా వెళ్ళిపోయి దర్శనం చేసుకుందాం అనుకున్నాము. అక్కడైతే చాలా 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 రష్గా ఉండే. అసలు అక్కడ కూడా దర్శనం అవ్వలేదన్నమాట. చాలా బాధగా అనిపించింది. ఇంకా అబ్బా అంత దూరం నుంచి వచ్చాము. స్కంద ఏమో ఏడుస్తూనే ఉన్నాడు. ఇంకా మనకి స్కంద ఇంపార్టెంట్ కదా. ఆ వేడికి అక్కడ చాలా జనాలు ఉండేసరికి ఇంకెక్కువ వాడు భయపడిపోయి చాలా ఏడ్చాడనమాట. ఇంకా ఇక్కడైతే స్కంద ఎంజాయ్ చేస్తున్నాడు ఆటో రైడ్ని. ఇంకా ఆటోలో అయితే స్టార్ట్ అయిపోయాం అక్కడికి. స్కంద అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఈవినింగ్ అట్లా 4 అట్లా అవుతుందనమాట. ఆ టైంకే ఇంకా చాలా దూరంలో అయితే ఆటోను కూడా ఆపేశారు. అక్కడ చాలా రష్ ఉండడం వల్ల ఇంకా అక్కడ ఆటో దిగేసి అయితే మేము మంచిగా నడుచుకుంటూ అయితే వెళ్ళాము. చాలా అంటే చాలామంది వచ్చారు. ఆ రోజు అయితే లాస్ట్ డే కాబట్టి ఇంకెక్కువ రష్ కూడా ఉండే అనుకుంటా. చాలా అయితే చాలా బాగా అనిపించింది ఆ జనాలని. అంటే ఇంట్లోనే 4 వాల్స్ మధ్యలో ఉండి సడన్గా అట్లా జనాల మధ్యలోకి వెళ్తే ఎంత మంచిగా అనిపిస్తుంది కదా. ఇంకా నాకు కూడా అదే ఫీలింగ్ వచ్చింది. ఇంకా స్కందతోనైతే అవ్వలేదు, వాడు ఏడుస్తూనే ఉన్నాడు. ఇంకా గంగమ్మ తల్లి టెంపుల్ దగ్గర అయితే కొన్ని క్లిప్స్ అయితే తీశాను. అక్కడ అందరూ కూడా వేషాలు వేసుకొని అంటే డిఫరెంట్గా రెడీ అయ్యేసి వచ్చారనమాట. అవన్నీ చూసి నాకు బాగా అనిపించింది. నైట్ అయితే ఇంకా చాలా మంది వస్తారు అని చెప్పి అచ్యుత్ అన్నాడు. ఇంకా నైట్ వరకు ఉండే మాకు అంత ఓపిక లేదు. అండ్ స్కందతో అస్సలు అవ్వదు కదా. ఇంక ఇక్కడైతే పోలీస్ వాళ్ళు ఆపేశారు ఆటోని.
రోజైతే అక్కడ మేమెళ్ళిన టైంకి కొంతమంది చాలా డిఫరెంట్‌గా రెడీ అయ్యి వచ్చారు. అబ్బాయిలేమో అమ్మాయిల వేషం వేసుకొని వచ్చారు. చిన్న పిల్లలకేమో ఒళ్ళంతా కాటుక పూసేసి డిఫరెంట్‌గా అనమాట. ఇప్పుడు 'పుష్ప' సినిమాలో చూసాం గదా! అల్లు అర్జున్ అమ్మాయి వేషం వేసుకుంటాడు. సేమ్ అలాగే అనిపిచ్చింది నాకు. ఓకే. ఆ సినిమాలో అదే చూపిచ్చారు అనిపిచ్చింది. కొన్ని బోనాలు లాగా అట్లా గూడా కుండలు పెట్టి ఉన్నాయి. అందులో పొంగలో సంథింగ్ ఏదో తీసుకొనే వస్తున్నారు. ఇంకా అమ్మ, ఇంకా వాళ్ళ అబ్బాయి ఇద్దరు గూడా అట్లా డిఫరెంట్ వేషాలైతే వేసుకొని వచ్చారు. ఇంకా అచ్యుత్‌ని అడిగితే ఇక్కడ ఒక అతను చూడండి వేపాకులంతా చుట్టేసుకొని, తల నిండా పూలు పెట్టుకొని, అమ్మాయిలాగా కొంచెం రెడీ అయ్యేసి అట్లా వచ్చారనమాట డిఫరెంట్‌గా. నేను అట్లా చాలా మందినైతే చూశాను. చాలా బాగా అనిపిచ్చింది. ఫస్ట్ టైం గదా చూడ్డము. ఈవినింగ్ అయితే ఇంకా బాగుండేదంట. కానీ మాకు అంత టైం లేదు గదా! ఇంకా కార్ గూడా ఎక్కడో పార్క్ చేశాం గదా! ఇంకా హడావిడిగా చూసేసి బయట నుంచి అయితే దండం పెట్టుకొని కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని వచ్చేసాము. ఈ టెంపుల్‌కి నేను రావడం సెకండ్ టైము. ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడు ఏంటంటే, అత్తమ్మ మొక్కుకున్నారంట. పొంగల్ అక్కడే కుక్ చేసి అమ్మవారికి సమర్పిస్తారంట అందరూ. ఇప్పటికి గూడా అది ఉంది. సో, అప్పుడు వచ్చినప్పుడైతే మేము అక్కడే అన్ని పొంగల్ వండేసి అమ్మవారికైతే సమర్పించాము. అప్పుడైతే అసలు రష్షే లేకుండే. ఓన్లీ మేము ఇంకా ఇద్దరు ఫ్యామిలీస్ అట్లా ఉండే. చాలా బాగా అనిపించింది. ఇంకా అప్పుడైతే అచ్యుత్ వాళ్ళు స్టార్టింగ్‌లో తిరుపతిలో ఉండేవాళ్ళంట. సో, అక్కడ తిరుపతిలో ఉన్నప్పుడు తను చదువుకున్న స్కూలు అవన్నీ కూడా చూపిచ్చాడు. ఇంకా ఇప్పుడెళ్ళినప్పుడు గూడా నేనే ఇక్కడే గదా మీ స్కూలు అని జెప్తే, అవును ఇక్కడే నీకు భలే గుర్తుంది అని జెప్పేసి అంటున్నాడు అచ్యుత్. ఇంకా అచ్యుత్ చదువుకున్న స్కూలు, తను పుట్టిన హాస్పిటల్ అవన్నీ గూడా చూపిచ్చాడనమాట. అట్లా అయితే టైం పాస్ చేశాము ఆ రోజు ఈవినింగ్ అయితే.
ఇంకా గంగమ్మ తల్లి టెంపుల్ చూసుకున్నాక టైం అయితే 5:30 అట్లా అయిపోయింది. ఇంకా మేము ఎప్పుడు తిరుమలకి వచ్చినా ఇక్కడ టీ అయితే చాలా బాగుంటుంది. సో ఆ స్పాట్కి అయితే వచ్చేసి టీ అయితే తాగుతున్నాం అనమాట. ఎప్పుడు తిరుమలకి వచ్చినా ఇక్కడే టీ తాగుతాము, చాలా బాగుంటుంది. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి అయితే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఒకటి ఉంది అంటే అక్కడికైతే వచ్చాము. పైన ఎలాగైతే ఉందో సేమ్ కింద కూడా అలాగే కట్టారంట. శివాలయం ఉంది అండ్ ఈ టెంపుల్ ఒకటి ఉంది. దాని తర్వాత ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి శ్రీనివాస మంగాపురంకి అయితే వచ్చేసాము. ఆ టెంపుల్ చూసుకున్నాక ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడ మేము వచ్చేసరికి ఇంకా టెంపుల్ అదంతా ఓపెన్ చేయలేదు, నైవేద్యం అది పెడుతున్నారంట స్వామివారికి. ఇంకా అక్కడిని టైంపాస్ అవుతలేదని చెప్పేసి కాసేపు కొంచెం సేపు అక్కడ వెయిట్ చేసి తర్వాత ఇక్కడ పక్కనే కొలను ఉంటుంది కదా అక్కడికైతే వెళ్ళామన్నమాట. ఇంకా మ్యాండేటరీ కదా ఎక్కడికి వెళ్ళినా ఫొటోస్ అయితే నాకు చాలా ఇష్టము మెమొరీస్ క్యాప్చర్ చేయడము. అట్లనే వీళ్ళిద్దరినైతే పక్కా ఫోటో తీస్తాను, నేను దిగకపోయినా సరే కానీ వాళ్ళిద్దరికైతే పక్కా ఒక ఫోటో అయినా తీస్తాను అనమాట. ఇంకా అదే అనమాట ఆ రిచువల్ అంతా పూర్తి చేసేసుకొని ఇక్కడ కొలను దగ్గరికి అయితే వచ్చేసి కొంచెం టైం స్పెండ్ అయితే చేసాము ఇక్కడ. ఇంకా వాటర్లో దిగుతానని ఏడ్చి నిద్రపోయాడు స్కంద. దర్శనం చేసుకొని ఇంటికైతే వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి పడుకున్నాము. ఇంకా అచ్యుత్ వాళ్ళ ఫ్రెండ్ది మ్యారేజ్ అని చెప్పా కదా, అక్కడికైతే వెళ్ళి కొండపైకి అయితే వెళ్ళి బయట నుంచి దర్శనం అయితే చేసుకున్నాము. ఇంకా తిరుమలకైతే వెళ్ళినప్పుడల్లా మాకు మ్యాండేటరీ అనమాట అగరబత్తి ఇంకా ధూపం స్టిక్స్ అవన్నీ కూడా తీసుకుంటాము. ఇంకా అచ్యుత్ అయితే అవన్నీ తీసుకొని వచ్చాడు. ఇంకా ఆ వేడికి నా ఫేస్ మొత్తం వాడిపోయింది, అంత వేడి అనమాట. ఇక్కడ నీడలో కూర్చోబెట్టి తను ఒక్కడే వెళ్ళి తెచ్చాడు. అవన్నీ తీసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఈ రోజుకైతే ఇదన్నమాట వీడియో. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.